విశాఖలో దారుణం జరిగింది. భీమిలి అవంతి ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన విద్యార్థినిపై తోటి విద్యార్థి అత్యాచార్యతను కొడగట్టినట్టుగా సమాచారం. న్యూడ్ ఫోటో తీసి బెదిరిస్తున్నట్టుగా పోలీసులు బాధితురాలు ఆశ్రయించింది పోలీసుల్ని. నిందితుడిని అదుపులోకి తీస్తారు పోలీసులు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ జరుగుతారు. చంద్రశేఖర్, అసలు ఏం జరిగింది, ఏం చెప్తున్నారు పోలీసులు? సతీష్, చూసుకుంటే విశాఖలో అమానవీయ ఘటన ఒకటి స్థానికంగానే కలకలం రేపుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే మాజీ వైసీపీ నేత అవంతికి సంబంధించినటువంటి కళాశాల ఏదైతే ఉంది, ఈ కళాశాలలో ఇంజనీరింగ్ ఎంసీఏ చదువుతున్నటువంటి విద్యార్థి తోటి విద్యార్థి పైన ఆ న్యూడ్ ఫోటోలతో బెదిరించాడు, అత్యాచార యత్నానికి ఒడిగట్టాడంటూ కూడా ఆ విద్యార్థిని భీముల పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసినటువంటి ఘటన అయితే ఆలస్యంగానే వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కళాశాలకు సంబంధించినటువంటి ఎంసీఏ విద్యార్థి గత కొంతకాలంగా తను ప్రేమిస్తున్నాడంటూ వెంటపడేవాడని, ఆ తర్వాత వీరిద్దరు కూడా ఒకరినొకరు ప్రేమించుకున్నారు అన్నట్లు కూడా ఒక రకమైనటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మరో చూసుకుంటే ఈ విద్యార్థికి సంబంధించిన కొన్ని న్యూడ్ ఫోటోస్ ఏవైతే ఉన్నాయో ఆ న్యూడ్ ఫోటోస్ చూపించి అమ్మాయిని బెదిరింపులు పాల్పడ్డాడంటూ కూడా భీముల పోలీస్ స్టేషన్ కి అయితే సదరు విద్యార్థిని ఫిర్యాదు అయితే చేసినట్లు తెలుస్తుంది. అయితే ఘటన పైన వెంటనే పేర్కొన్నటువంటి భీముల పట్టణం పోలీసులు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా ఎవరైతే న్యూడ్ ఫోటోలతో బెదిరిస్తున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులను కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి విషయాన్ని కూడా బయటకి పొక్కనేకుండానే పోలీసులు అయితే కేసులు అయితే దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే అక్కడ ఉన్నటువంటి కళాశాల పేరుని బయటకు రాకుండా కూడా పోలీసులు కొంత గోప్యతను కూడా పాటిస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో చూసుకుంటే విద్యార్థులంతా కూడా ఇలాంటి ఘటనలు తరచు కూడా పాల్పడుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇటీవల కాలంలో కూడా చూసుకుంటే విశాఖలోనే ఇలాంటి ఘటన కూడా గతంలోనే ఒకటి వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే కళాశాలకు వెళ్ళినటువంటి విద్యార్థులు అసలు ఏం చేస్తున్నారు అనే దానిపైన కూడా ఒకవైపు తల్లిదండ్రులతో పాటు వారిపైన దృష్టి సారించాల్సినటువంటి బాధ్యత ఉపాధ్యాయులపైన ఉంది, అలాగే కళాశాల యాజమాన్యానికి కూడా ఉంది. అయితే ఇలాంటి దృష్టి సారించకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు ఎక్కడికక్కడే ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటీవల కాలంలో ప్రశాంతంగా ఉన్నటువంటి విశాఖ నగరంలో ఇలాంటి ఘటన ఒక్కసారిగా కూడా విశాఖ వాసులందరినీ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డట్టు చేసింది. ముఖ్యంగా చూసుకుంటే ఈ ఘటనకి సంబంధించినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో నిందితుడిని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు వారిదైనటువంటి శైలిలో కూడా పూర్తిగా విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ విద్యార్థి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కూడా అతని పైన పోక్సో కేసు కూడా నమోదైనట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో దర్యాప్తు కొనసాగించిన తర్వాత మేజిస్ట్రేట్ ముందుకైతే నిందితుడిని తీసుకునేటటువంటి అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ చంద్రశేఖర్.